సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే అన్న. మాధవీలతపై కేసేశారు. సో ఆ విషయం గురించి కొంచెం చెప్పండి అన్న. సో ఇప్పుడు క్రోనలాజికల్ ఆర్డర్లో మొత్తం మాట్లాడుకుంటే అసలు ఏం జరిగింది, న్యూ ఇయర్ ఈవెంట్ చాలా బాగా చేసుకోవాలి అని చెప్పేసి అందరూ అనుకుంటారు. ఆ రాత్రి ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. కుటుంబం ప్రకారంగా మహిళలు ఏమనుకుంటారంటే చక్కగా పిల్ల పాపలతో ఏదైనా మంచి మ్యూజికల్ నైట్కో చిన్నగా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. అబ్బాయిలు ఆబ్వియస్లీ ఎక్కడికైనా వెళ్ళి తాగుదాం ఊగుదాం అనుకుంటారు. ఇది తెలిసిందే. ఇకపోతే నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఉంటారు కదా, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ, వీళ్ళందరూ గెలిపిన బట్టే మేము గెలిచాము అని చెప్పేసి ఒక సందర్భంలో వీళ్ళ కోసం ఒక మంచి గ్రౌండ్ ఉపయోగించి ఏదైనా చిన్న మ్యూజికల్ నైటో ఏదైనా ఒక మేళా టైపు సింపుల్గా కండక్ట్ చేస్తే ఆడవాళ్ళందరూ అక్కడికి వచ్చి కోలాటాలు ఆడుకోనో అక్కడికి వచ్చి ఏమైనా భోజనాలు తినో హ్యాపీగా ఆ నైట్ 12 వరకు ఇంటికి వెళ్ళిపోతారు. సరేలే ఈ న్యూ ఇయర్ మేము కూడా ఎంజాయ్ చేసామన్న ఫీలింగ్లో ఉంటారు. ఇంట్లో టీవీ చూస్తారు బేసికలీ మహిళలు అంటే. దానికంటే ఇది ఒక 2 స్టెప్. సో జేసీ గారు ఏం చేశారు, ఆయనకంటూ జేసీ పార్క్ అని ఒక చిన్న టెరిటరీ ఉంది. ఆ నియోజకవర్గ మహిళలందరూ నన్ను కదా వీళ్ళు ఎన్నుకున్నారు, నా ఇంటి ఆడపడుచులు, మా చెల్లెలు లాంటి వాళ్ళు, మా అక్కలు లాంటి వాళ్ళు, నా సొంత మనుషులు, నా కూతురు లాంటి వాళ్ళు, తల్లి లాంటి వాళ్ళు, వీళ్ళు ఓట్లు వేయడం బట్టే నేను గెలిచాను. నేను వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి. న్యూ ఇయర్ అంటే పాపం వీళ్ళు బయటికి వెళ్ళలేరు, మహిళలకి కొంచెం ప్రాధాన్యత ఇవ్వాలి, వీళ్ళు కూడా ఫ్రీగా తిరగాలంటే నా టెరిటరీ ఉంది కదా, మా పార్క్లో ఒక మేళా కండక్ట్ చేసి వీళ్ళందరూ అక్కడ సరదాగా ఆడుతూ పాడుతూ అలా న్యూ ఇయర్ ఎంజాయ్ చేశాక మళ్ళీ సేఫ్గా వాళ్ళని ఇంటికి పంపించేస్తే హ్యాపీగా వాళ్ళు కూడా ఈ న్యూ ఇయర్ని ఎంజాయ్ చేస్తారని అనుకున్నాడు. అది అనౌన్స్ కూడా చేశాడు. ఈలోపు సంబంధం లేని ఒక వ్యక్తి ఎక్కడో బెంగళూరు నుంచి వచ్చింది, ఏందో పని ఉన్నట్టు, మాధవీలత అనే ఒక ఆర్టిస్ట్. ఈవిడెందుకు వచ్చింది, ఇప్పుడు ఒక వీడియో రిలీజ్ చేసింది, మహిళలు జాగ్రత్త, పలానా జేసీ పార్క్ దగ్గరికి వెళ్ళకండి, పెన్నా నది ఒడ్డున అది ఏదైతే ఉందో అక్కడ ఏంటిది కీచకులు ఉంటారు, కిరాయి గూండాలు ఉంటారు, రౌడీలు ఉంటారు, ఆ అబ్బాయిలు ఏంటిది గంజాయి తాగే వాళ్ళు ఉంటారు, వీళ్ళందరూ అక్కడ మహిళలు ఎవరు వచ్చినా సరే వాళ్ళని ఏదో రకంగా హింస పెడతారు, దాడి చేస్తారు, అసలు అక్కడికి వెళ్ళకండి అనేది. నువ్వు నిజంగా ఒక మహిళగా ఎవరికైనా సమాచారం ఇవ్వాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 మహిళల శ్రేయస్సు కోరుకుంటే, పలానా ఏరియాలో పెన్నా నది ఒడ్డున గంజాయి తాగే బ్యాచ్ ఉంది అని నీకు తెలిసింది, అప్పుడు నువ్వేం చేయాలి, పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. సార్ అక్కడ వాళ్ళు ఏదో చేస్తున్నారు, వాళ్ళు వచ్చి కంట్రోల్ చేస్తారు, ఇంకో 4 పోలీసులు అక్కడ పెడతారు, పెట్రోలింగ్ వ్యాన్ అక్కడ ఆగి ఉంటుంది, సో ఏమీ జరగదు, మహిళల సేఫ్. నీకు మహిళల సేఫ్టీ కావాలి అనుకుంటే, లేదు మహిళల సేఫ్టీ అని కావాలి అనుకుంటే న్యూ ఇయర్ నైట్ జాగ్రత్తగా ఉండండి, బయటికి వెళ్ళే వాళ్ళు నిర్మానుష్య ప్రదేశాలకు వెళ్ళకండి, మీకు ఏమవుతుందో ఇంటికి జాగ్రత్తగా వస్తారో తెలియదు, సాటి మహిళగా చెప్తున్నాను అని చెప్పినా బాగుండేది. పలానా జేసీ పార్కే వెళ్ళకండి అని ఎందుకన్నావు, నువ్వు ఆ టార్గెటెడ్ సమ్మన్ని నువ్వు టార్గెట్ చేస్తున్నావు. ఆయన కొళ్ళు మండింది, బండబూతులు తిట్టాడు నష్టం. ఇప్పుడు నువ్వే ఉన్నావు, నేనే వచ్చాను, అనుకోకుండా మీ ఇంటికి వచ్చి తలుపు కొట్టి నీ మొహం మీద పేడేస్తే ఏం చేస్తావు, చెప్పు తీసుకుదంతావు, బూతులు కూడా మాట్లాడతావు, తప్పేమీ లేదు. అక్కడ ఈవిడ చేసింది అదే, ఎక్కడో చేసి ఈమెకి ఆయనకు సంబంధం లేదు, పని కట్టుకొని వచ్చి ఒక వీడియో రిలీజ్ చేసి అలా చేస్తే ఆయన అంటే నా నియోజకవర్గ మహిళలు, నా చెల్లెలు అక్కలు లాంటి వాళ్ళు నా దగ్గరికి వస్తే అన్సేఫా, నా కూతురు లాంటి వాళ్ళు నా దగ్గరికి వస్తే అన్సేఫా, తండ్రి దగ్గరికి కూతురు వెళ్తే అన్సేఫా, అన్న దగ్గరికి చెల్లి వస్తే అన్సేఫా, ఎలా మాట్లాడతావు నువ్వు అని చెప్పి, అసలు నువ్వు మనిషివేనా ఇంకోటని చెప్పి 100 బూతులు తిట్టాడు, బంగారంలో తిట్టాడు, చక్కగా తిట్టాడు. ఐ సపోర్ట్ హిమ్. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళని ఇంకా ఎంత తిట్టినా తప్పు లేదు. ఆయన 2 బూతులతో వదిలేశాడు. తర్వాత ఈమె ఏడుపులు పెడబొబ్బాలు వేసుకొని వీడియోలు పెడితే, ఎందుకులే ఎంత కాదన్నా ఈ భూమి మీద నేనేలాగా పుట్టానో, నాలాగే ఒక మనిషి కదా తను, ఆడదో మొగదో ఇంకేంటో తెలియదు మనకి, నాలాగే ఒక మనిషి కదా, నేను తినేదే వాళ్ళు తింటున్నారు, నాలాగే ఊపిరి పీల్చుకుంటున్నారు, అనవసరం ఒక మనిషిని నేను ఎందుకు బాధ పెట్టాలి అని చెప్పి సర్లే సారీ చావు అని ఒక సారీ కూడా చెప్పాడు. ఇప్పుడు ఈవిడ మెయిన్ టార్గెట్ ఏంటంటే అగ్రెసివ్గా ఉండే రాజకీయ నాయకుల్ని పోక్ చేయాలి. వాళ్ళు ఏదోటి అనేస్తారు, వాళ్ళు అనేది రికార్డ్ చేసి కేసు పెట్టాలి, నన్ను ఇలా అన్నారు, నన్ను ఇలా నా మనోభావాలు దెబ్బతిని నేనే పరువు నష్ట దావా వేస్తున్నాను అని. వాళ్ళ దగ్గర డబ్బులు లాగడం, ఇది డ్యూటీగా పెట్టుకున్నారనమాట. నువ్వు వేషాలు వేసుకొని సంపాదించవచ్చు, రాజకీయంలోనూ సంపాదించవచ్చు, బిజినెస్లు చేసి సంపాదించుకోవచ్చు, ఏమైనా మంచి ఫుడ్ బిజినెస్ లేదా శారీ బిజినెస్, బొటికో, పార్లర్ ఏదో పెట్టుకొని. బట్ ఇదొక ఉమెన్ కార్డు యూజ్ చేసుకొని
ఆడవాళ్ళని తిట్టడం తప్పు. ఉమెన్ కార్డ్ యూస్ చేసుకొని అగ్రెసివ్గా ఉంటారు కదా, మాట్లాడితే కరిచేస్తారు కొంతమంది, అలాంటి వాళ్ళని కావాలని పోక్ చేయడం, ఓకే. వాళ్ళ చేత అనిపించుకున్నవాడిని రికార్డ్ చేసి కేసు పెట్టడం, కేసు పెట్టి డబ్బులు డిమాండ్ చేయడం, ఇది అలవాటుగా చేసుకుంది. ఇప్పుడు ఈయన సారీ చెప్పడంతో అయిపోయింది అది అక్కడికి. మరి ఎట్లా ఇప్పుడు డబ్బులు రావట్లేదు, ఏం చేయాలి? ఉమెన్ కార్డ్ యూజ్ చేసింది ఇక్కడ. ఇప్పుడు ఆర్టిస్ట్ కార్డ్, నేను ఒక ఆర్టిస్ట్ని కదా, మా అసోసియేషన్లోకి వెళ్ళి కేసేసింది. ఒక ఆర్టిస్ట్ని ఇంత చండాలంగా బూతులు మాట్లాడాడు, ఇది నాకు జరిగిన అవమానం కాదు, ఇండస్ట్రీకి జరిగిన అవమానం అని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళు సరిగా పట్టించుకొని చెప్పా అన్నాడు. నువ్వు రోడ్డెక్కి ఎవరితో పడితే వాళ్ళతో గొడవ పెట్టుకొని మూవీ ఆర్టిస్ట్ సంబంధం అంటే ఎట్లా? లేదు కదా, అది అయిపోయింది. నెక్స్ట్ ఖాళీగా కూర్చొని మొన్న వచ్చి మళ్ళీ అన్ని ఛానళ్ళు తిరిగి ఆయన మీద నేను కేసు వేస్తున్నాను, వాళ్ళు పట్టించుకొని పో అమ్మ తల్లి నీదొక కేసు అని. రీజన్, నీ దాంట్లో అసలు అథెంటిసిటీ లేదు, నువ్వు హట్టవడానికి రీజన్ కూడా లేదు, నీ అంతటా నువ్వు వెళ్ళి బురదలో పడ్డావు, నువ్వు వెళ్ళి బురద మీద కేసేసావు, అది నాకు అంటింది అని. నీ అంత నువ్వు కదా దూకింది, అది ఖచ్చితంగా అంటుద్ది. సో అండ్ ఇంకోటి, సారీ నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పినందుకు జేసీ గారు బురద అని కాదు నా ఉద్దేశం, నేను ఈవిడ మెంటాలిటీని చెప్పాను. బట్ ఆయన వాళ్ళ నియోజకవర్గం మహిళల కోసం ఏదో ఈవెంట్ చేస్తే నీకు సంబంధం లేదు, నీకు ఇష్టం అయితే పోకు, మీ వాళ్ళు ఎవరు ఉంటే చెప్పు, అక్కడ గంజాయి బ్యాచ్ ఉంటే నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వు, కానీ ఒకరిని టార్గెట్ చేయొద్దు. ఇప్పుడు ఏం జరిగింది, నువ్వు ఎవరు ఏం చేసినా ఊరుకుంటారంటే ఇప్పుడు జేసీ గారి తరఫున ఎవరు లేరనుకుంటున్నావా? మహిళలందరూ ఆయన వైపే కదా ఉంది. కోంకణి కమలమ్మ అని ఆవిడ మాల మహానాడు రాష్ట్ర డైరెక్టర్ అంట, స్టేట్ డైరెక్టర్. తను ఏం చేసింది, ఈవిడ ఇలా మాట్లాడడం పట్ల మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆత్మగౌరవం దెబ్బతిన్నాయి, తన మీద మాధవీలత మీద కేసేసింది. ఇప్పుడు ఈ కేసు కనుక నిరూపణ అయితే దాన్ని ఇవిడని జైలుకు పంపొచ్చు, రిమాండ్కి తరలిస్తారు, మరి ఫైన్లు ఉంటాయో శిక్షలు ఉంటాయో తెలియదు. బికాజ్ ఎవరికైనా సరే ఈ భూమి మీద బ్రతికే స్వేచ్ఛ నీకెంత ఉందో వాళ్ళకి అంతే ఉంది. వాళ్ళు నిజంగా ఏదైనా అన్యాయాలు అక్రమాలు చేస్తే నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మనం చూపించాలి, కానీ ఉద్దేశపూర్వకంగా ఎవరిని టార్గెట్ చేయకూడదు ఇంకేదో ఆశించి. నీకు వ్యక్తిగత కక్షలు ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వు, అంతేగాని ఏం చేయొద్దు. సో ఇప్పుడు ఇన్నాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు ఈవిడకి సెట్ అయింది. నెక్స్ట్ ఇంకొకరి మీదకి వెళ్ళాలంటే ఆలోచించుకునే పరిస్థితికి వచ్చింది. బట్ ఇట్స్ ఓకే, ఇలాంటి మంచి పరిణామం. అంటే నేను అనుకున్నా ఎవరు ఎందుకు స్పందించట్లేదు, మహిళా కమిషన్ అయినా స్పందించాలి కదా, ఎందుకంటే ఇట్లాంటి మహిళలు కూడా ఉండడం బట్టే కదా మహిళలకు కూడా కొంచెం ఆత్మగౌరవానికి దెబ్బ తగిలే ఇలాంటి పరిణామాలు ఇట్లాంటి వాళ్ళు ఉండడం పట్ల. రేపటి రోజు ఇంకో ఆడదాన్ని ఎవరు నమ్మరు, లైక్ ఇచ్చి మొన్న ఆమెను చూసావు కదా ఎలా చెప్పిందో, వీళ్ళు కూడా అంతేనేమో అంటారు. వీళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకొని వేరే వేరే మహిళల్ని కూడా కించపరుస్తూ ఉంటారు చాలామంది. సో అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే ఇంకో మహిళే కరెక్ట్. సో ఆవిడ కేసు పెట్టి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పింది. మరి ఈవిడ దీన్ని ఎలా ఎదుర్కొంటుందో తెలియదు, చూడాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.